హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సోమవారం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఇక రైడ్ జరుగుతుందని చెప్పి చక్రిని ఇరికించాలని చక్రి మోసగాడు దొంగతనం చేసి ఇంట్లో నుంచి పారిపోయాడని చెప్పి ఇక మహాలక్ష్మిని లేనిపోలివన్నీ చక్రి గురించి చెప్పి చక్రిని ఇక తన ఇంట్లోకి రానివ్వకుండా మహాలక్ష్మిని ఎప్పటికీ ఇంట్లోనే ఉండేలా చేయాలని ప్రతాప్ ఇక ఆది అయితే ప్లాన్ వేస్తారు కదా. ఆ ప్రకారం అయితే చక్రి వీరు ఏదో ప్లాన్ ప్రకారమే నన్ను ఇక్కడి నుంచి పంపించి ఈ డబ్బు నాతో పంపించి ఏదో చేయాలని చూస్తున్నారు. నన్ను మహాగారిని విడదీయాలని చూస్తున్నారు. మహాగారిని ఎప్పటికీ ఇక్కడే ఉండేలా చేయేలా చూస్తున్నారు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఏంటి అల్లుడు గారు ఇంకా ఆలోచిస్తున్నారు, ఈ బ్యాగ్ని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటాడు ప్రతాప్. అయితే అప్పుడే ఇక అంత బరువు నేను మోయలేనండి అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి ఏంటండి అన్నయ్యకి పనుందని చెప్పారు, ఇప్పుడు నాన్న కూడా ఏదో పని మీద వెళ్తున్నానని చెప్పాడు కదా, మీరు వెళ్ళొచ్చు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నేను చెప్తున్నాను తీసుకువెళ్ళండి అని అనగానే ఇక చక్రి అయితే సరే అండి మీరు చెప్తున్నారు కాబట్టి తీసుకువెళ్తాను అని ఇక చక్రి అయితే ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మి తన గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ లలిత ఆది ముగ్గురు నిల్చొని చాలా సంతోషపడతారు. వెంటనే మంచి ప్లాన్ వేశారండి. ఈ రోజుతో మహాకి ఆ చక్రి మీద ఉన్న ప్రేమ పోతుంది. ఇక ఆ చక్రిని చూసి అసహిస్తుంది. చక్రి ఇక తిరిగి రాడు. ఇక ఆ చక్రి నిజంగానే దొంగ అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత మహా మనతోటి ఉండిపోతుంది. ఇక డ్రైవర్ బాధ మనకి తొలగిపోతుంది. మన కూతురు మళ్ళీ ఎప్పట్లాగా ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత భూషణ్ని ఇక మహాకిచ్చి పెళ్లి జరిపిద్దాం, మహాని ఒప్పించి అని లలిత అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రతాప్ ఆది కూడా అవునమ్మా చెల్లి తొందరగా ఇక వాడి నుండి తప్పించుకొని భూషణ్ని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు కూడా అని ఆది అంటూ ఉంటాడు. ఇక ప్రతాప్ అయితే ఇక మీరు ఈ విషయాన్ని మర్చిపోండి, మహాకి అనుమానం వస్తుంది, అనుమానం వస్తే ఇక నిజంగా మనల్ని నిలదీస్తుంది, మన గురించి తెలిసిపోతుంది అని ఇక ప్రతాప్ అంటూ ఉంటాడు. సరే అండి అని ఇక లలిత ఆది ప్రతాప్ ఎవరి వైపు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ కాగానే మహాలక్ష్మి ఇదేంటి చక్రికి నాన్న ఫోన్ చేసిందా, అసలు చక్రి ఇంతవరకు ఇంటికి రాలేదేంటి అని మహాలక్ష్మి వెంటనే చక్రి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే చక్రి ఎక్కడ కనిపించకపోవడంతో వెంటనే ఇక ప్రతాప్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా అల్లుడు గారు ఇంకా రాలేదు, ఫోన్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా అని నటిస్తూ ఉంటాడు ప్రతాప్. అయితే అప్పుడే ఏంటి నాన్న మీరు ఈవినింగ్ రమ్మని చెప్పారు కదా, కానీ చక్రి ఇంకా రాలేదేంటి, చక్రి ఎటు వెళ్ళాడు, చక్రిని ఎవరైనా పోలీసులు పట్టుకున్నారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా చక్రిని పోలీసులు పట్టుకొని ఉండరు అని ఇక అంటూ ఉంటాడు ప్రతాప్. అయితే మరి చక్రి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎలానా చక్రి ఇంకా రాలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. చూద్దామమ్మా ఒకవేళ వాళ్ళ ఇంటికి కనుక వెళ్ళాడేమో, ఉదయాన్నే ఒకవేళ నైటు రాకపోతే ఉదయాన్నే వెతుకుదాం అని ప్రతాప్ అంటూ ఉంటాడు. సరే నాన్న అని మహాలక్ష్మి తన గదిలోకి వెళ్ళి ఆ రోజు రాత్రి పడుకుంటుంది. ఉదయాన్నే ఇక మహాలక్ష్మి చాలా కంగారు పడుతూ నానా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ ఆది అందరూ హాల్లోకి వస్తారు. నాన్న చక్రి ఇంకా రాలేదు, ఇక ఉదయం అవుతుంది కానీ ఇంకా రాలేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, చక్రిని ఎవరైనా అరెస్ట్ చేస్తుంటారా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే ముందుగా చక్రి ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు న్యూస్లో వస్తుంటుంది, కానీ న్యూస్లో కూడా ఏది రాలేదంటే చక్రిని ఎస్ఐ వాళ్ళు పోలీసులు ఎవరు అరెస్ట్ చేసి ఉండరు అని ప్రతాప్ అనగానే, లేకపోతే చక్రి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, చక్రి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు టెన్షన్గా ఉంది నాన్న, చక్రికి ఏమైనా అయ్యి ఉంటుందా అని మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. లేదమ్మా అల్లుడు గారు ఖచ్చితంగా వస్తారనుకున్నాను కానీ రాలేదు, అందులో డబ్బు బంగారం ఉంది అంటే నిజంగానే అతను అని అంటూ ఉంటాడు ప్రతాప్. అయితే అప్పుడే ఇక లలిత అయితే అవునండి ఆ డ్రైవర్ బుద్ధి పోగొట్టుకోలేదు,
ఆ డ్రైవర్ గాడు నాకు తెలిసి ఇక అమ్మాయిని కూడా మోసం చేసి పెళ్లి చేసుకుంది ఈ ఆస్తి కోసం, ఈ డబ్బు కోసం అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ నగలు ఆ డబ్బు అంతా అతన్ని మన అల్లుడని నమ్మి తనకిచ్చి పంపించాము. ఆ డబ్బు తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయాడేమో, మనని మోసం చేశాడేమో అని లలిత అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ ఆది అయితే షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని ఆది అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రతాప్ అయితే ఏంటి లలిత అలా మాట్లాడుతున్నావు, తను ఎవరు కాదు, తను మన ఇంటి అల్లుడు అని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే నటిస్తూ. అప్పుడే ఇక మహాలక్ష్మి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇక చక్రి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, చక్రి వాళ్ళు నలుగురికి పెడతారే కానీ వారు ఒకరి సొమ్ము తినరు, ఆ ఇంట్లో ఉంటున్నాను నాకు తెలుసు వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళో, అలాంటిది ఇక వాళ్ళపై చక్రి అలాంటి వాడని నువ్వు నింద వేయడం తప్పమ్మా, అయినా చక్రి ఎక్కడికి వెళ్ళాడనేది తెలుసుకోవాలి, ఆ తర్వాత చక్రిపై ఇలాంటి నిందలు వేయండి, కానీ చక్రి నిజంగా తప్పు చేయకపోయినా ఇప్పుడే నిందలు వేసి చక్రిని అవమానించడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇంకేంటమ్మా ఇందులోనే అర్థమవుతుంది, తను ఇక నగలు డబ్బు బ్యాగ్ చేతికిస్తే వెళ్ళిపోయాడు, నిన్ననంగా వెళ్ళిపోయాడు, కానీ ఇంతవరకు రాలేదు అంటే అర్థం కావడం లేదా, నిజంగా వాడు డబ్బు తీసుకొని పారిపోయాడు అని లలిత అంటూ ఉంటుంది. అమ్మ మరోసారి ఈ మాట అంటే నేను ఊరుకొని చెప్తున్నా అని మహాలక్ష్మి వెంటనే చక్రి ఎక్కడున్నా తీసుకొస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. వెంటనే మహాలక్ష్మి ఎలా చక్రిని వెతకడం ఎలా అని చక్రిని వెతుక్కుంటూ వెళ్తుంది. ముందుగా ఇక మహాలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ముందుగా పెద్ది దగ్గరికి వెళ్ళి ఉంటాడా, 2 రోజుల నుంచి వాళ్ళు ఎప్పుడు విడిపోకుండా ఉన్నవాళ్ళు, 2 రోజుల నుంచి మా ఇంట్లోనే చక్రి ఉంటున్నాడు, ఒకవేళ వాళ్ళ అన్నయ్యని చూడాలనిపించి వెళ్ళుంటాడు కదా అని మహాలక్ష్మి ఆలోచించి వెంటనే మహాలక్ష్మి ఇక అక్కడి నుంచి అయితే ఇక మాధవ ఇంటికి వస్తుంది. వెంటనే కార్ చూసి కన్నా అన్నయ్య వచ్చేసాడు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అందులోంచి దిగుతుంది, ఆ కార్ వెళ్ళిపోతుంది. వెంటనే మాధవ కన్నా కేశవ ముగ్గురు ఇదేంటి వదిన ఒక్కతే వచ్చింది, చక్రి అన్నయ్యేడి అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే పరిగెత్తుకుంటూ మాధవ కన్న కేశవ ముగ్గురు మహాలక్ష్మి దగ్గరికి వస్తారు. అప్పుడే మహాలక్ష్మిని చూసి ఏంటమ్మా నువ్వు ఒంటరిగా వచ్చావు, చక్రి ఏడి అని మాధవ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కన్న కూడా ఏంటదినమ్మా మా అన్నయ్య ఏడి అని కన్న కేశవ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇదేంటి చక్రి ఇక్కడికి కూడా రాలేదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా చక్రి అక్కడే ఉండాలి కదా, నీతోనే కదా ఉంది, వాడు ఇక్కడికి రావడం ఏంటి అని నువ్వు రాకుండా అని మాధవ అంటూ ఉంటాడు. ఏంటి పెద్ది చక్రి నేను ఇక్కడికి వచ్చాడనుకుంటున్నాను, కానీ చక్రి ఇక్కడికి కూడా రాలేదా అని మహాలక్ష్మి అంటుంది. అప్పుడే కన్నా కేశవ మాధవ షాక్ అయిపోతారు. ఏంటమ్మా చక్రి అక్కడ లేడా అని అనగానే అవును పెద్ది, చక్రికి నిన్న నాన్న ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారని చెప్పి నగలు డబ్బు ఒక బ్యాగ్లో పెట్టి తనని ట్రాన్స్ఫర్ చేయమని పంపించాడు, కానీ తను ట్రాన్స్ఫర్ చేయలేదు, ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు, 2 రోజుల నుంచి రాలేదంటే నిజంగా నేను చూడబుద్దయి ఇక్కడికి వచ్చాడేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి కూడా రాలేదంటే చక్రి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఇక అంటూ ఉంటాడు మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక కేశవ తన మనసులో అనుకుంటూ ఉంటాడు, అంటే చక్రి గారిని ఈ విధంగా ఇరికించి వారిని దొంగలా చేసి మహాలక్ష్మి మనసు మార్చి మహాగారిని ఆ ఇంట్లో ఉంచేయాలి పరిమితంగా అనుకున్నారేమో నీకు చక్రి అనుకుంటూనే ఉన్నాడు. వాళ్ళు ఏదో ప్లాన్ వేసే నా మీద ఛాలెంజ్ చేశారు, అందుకే మహాలక్ష్మి గారిని ఆ ఇంట్లో పరిమితంగా ఉంచడానికే ఇదంతా చేశారేమో అని ఇక చక్రి పాపం చెప్పేవాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, లేకపోతే ఆ నింద నిజమే అనుకొని నిజంగా చక్రి డబ్బు నగలు వేసుకొని పారిపోయాడు అని మహాలక్ష్మి గారు కూడా నమ్మేస్తారు. ఇక మహాలక్ష్మి జీవితంలో తిరిగి మా ఇంటికి రాదు, ఎలాగైనా చక్రి ఎక్కడున్నా తీసుకురావాలి అని ఇక కేశవ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లేదమ్మా వాడి ఇక్కడికి రాలేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, వాడికైనా అక్కడ అంతా కొత్త కదా, వెతుకుదాం పదమ్మా అని ఇక అనుకుంటూ అలా ముగ్గురు ఇక చాలా కంగారు పడుతూ వెతుకుతూ ఉంటారు. ఇదంతా నా వల్లే, అయినా చక్రి వెళ్ళనన్నాడు, కానీ నేనే చక్రిని బలవంతం చేసి పంపించేశాను అని ఇక చక్రి గురించి మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళేమో చక్రి నగలు బంగారం తీసుకొని పారిపోయాడని అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి, నిజంగా
చక్రి నగలు తీసుకుపోయేంత చెడ్డ గుణం తన దగ్గర లేదు. తను ఎలాంటి వాడో నాకు తెలుసు. ఇన్నాళ్ళుగా ఉంటున్నాను, నాకు తెలీదా? ఎలాగైనా చక్రిని ఆ డబ్బుని తీసుకొచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని ఇక మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి అందరూ ఇక చక్రి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి రోడ్డు పక్కన అందరితో ఇక ఇక ఫోటో చూపిస్తూ ఇతను కనిపించాడా అని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అక్కడ రౌడీ నుంచి తప్పించుకొని ఇక చక్రి అయితే ఒక రోడ్డుపై కింద పడి ఉంటాడు. వెంటనే మహాలక్ష్మి అక్కడి నుంచి వస్తూ ఉండగా అదిగో అక్కడ ఎవరో ఉన్నారు అని మహాలక్ష్మి అక్కడికి వెళ్తుంది. అప్పుడే అక్కడ పడున్న చక్రిని చూసి మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి చక్రి చక్రి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే కళ్ళు తెరవడు. వెంటనే ఇక వాటర్ తీసుకొచ్చి మహాలక్ష్మి చక్రి ముఖంపై చల్లుతుంది. అప్పుడే చక్రి కళ్ళు తెరుస్తాడు. వెంటనే చక్రిని ముందుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇక మహాలక్ష్మి అయితే మాధవ, కేశవ, కన్నకి ఫోన్ చేసి పిలుస్తుంది. వెంటనే కేశవ, మాధవ, కన్న ముగ్గురు అక్కడికి వచ్చి ఇక చక్రిని ఆటోలో ఎక్కించుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. వెంటనే డాక్టర్ని ట్రీట్మెంట్ జరిపించమని చెప్పగానే వెంటనే చక్రిని ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే ఇక తలకి బాగా గాయం కావడంతో తలకి కట్టు కట్టేస్తారు. ఇక డాక్టర్ బయటికి వస్తాడు. వెంటనే మహాలక్ష్మి, డాక్టర్ గారు మా చక్రికి ఎలా ఉంది? చక్రికి ఏ ప్రమాదం లేదు కదా అని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఆ అబ్బాయికి ఏ ప్రమాదం లేదు, తలకి గాయమైంది అంతే. ఇక కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు, స్పృహలోకి వస్తాడు అని డాక్టర్ చెప్పగానే ఇక మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఇదంతా నా వల్లే పెద్ది, అసలు చక్రి వెళ్ళనన్నాడు, నేనే బలవంతం చేశాను, ఇదంతా నా వల్లే అని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాలేదు కదమ్మా, నువ్వేమీ బాధపడకు అని మాధవ అంటూ ఉంటాడు. ఇదంతా మీ అమ్మ మీ నాన్న వాళ్ళ ప్లానే అని కేశవ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలోపే ఇక నర్స్ అయితే బయటికి వస్తుంది. వెంటనే మహాలక్ష్మి నర్స్ దగ్గరికి వచ్చి ఏంటండి అని అనగానే ఆ పేషెంట్ స్పృహలోకి వచ్చాడు, వెళ్ళొచ్చు అని అనగానే అప్పుడే ఇక ముందుగా మహాలక్ష్మిని ఒకరు మాత్రమే వెళ్ళాలి అని చెప్తుంది ఆ నర్స్ అయితే. వెంటనే మహాలక్ష్మి ఇక చక్రి దగ్గరికి వస్తుంది. వెంటనే ఇక చక్రిని చూసి చక్రి ఏమైంది చక్రి, నిన్ననంగా వెళ్ళావు కానీ ఈరోజు ఈ పరిస్థితిలో కనిపించావు, అసలు నీకేమైంది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని మహాలక్ష్మి మా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, నువ్వు ఒక దొంగవని, నువ్వు నగలు తీసుకొని పారిపోయావని, ఇక నువ్వు నిజంగా దొంగవని, ఇక నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన అవసరం లేదు, ఇక్కడే ఉండాలి, అలాంటి కొంపలో నువ్వు ఉండకూడదని మా నాన్నగారు చెప్పారు, కానీ నువ్వేంటి, అసలు ఏం జరిగింది చెప్పు అని మహాలక్ష్మి చక్రిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి, మహాగారు నిజంగా చెప్పాలంటే ఆ నగలు ఆ డబ్బు నాకు కావాలనే మీ వాళ్ళు ఇచ్చి పంపించారు, నిన్ను నా నుండి దూరం చేయాలని, తిరిగి మా ఇంటికి పంపించకుండా ఎప్పటికీ ఆ ఇంట్లోనే పరిమితంగా ఉంచడానికే మీ నాన్నగారు వేసిన ప్లాన్ ఇది. అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అక్కడికి రావట్లేదు, కానీ నాపై ఇంత పెద్ద నింద వేసి ఆ తర్వాత నిన్ను ఇక నా గురించి తప్పుగా చెప్పి ఆ ఇంట్లోనే ఉంచేయడానికి వాళ్ళు ప్లాన్ వేశారు అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి చక్రి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మహాగారు, అసలు ఆ డబ్బు తీసుకొని వస్తూ ఉండగా రౌడీలు నాపై అటాక్ చేసి నన్ను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఇక వాళ్ళని ఎంత బ్రతిమిలానా చిరవలేదు. ఆ తర్వాత అసలు నన్ను కిడ్నాప్ చేయ అవసరం ఎవరికి ఉంది అని ఆ రౌడీలని నిలదీశాను. అప్పుడు ప్రతాప్ సార్ నన్ను కిడ్నాప్ చేయమని చెప్పారంట అని అంటూ ఉంటుంది చక్రి అయితే. అప్పుడే ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి చక్రి ఇంత మోసం చేస్తారా? అవును, వాళ్ళు అలాంటి వాళ్ళే, నేను నమ్మి మోసపోయాను. నిజంగా మా నాన్న ఇక నిజంగానే మారాడనుకున్నాను, నన్ను మారి ఇక ఆ ఇంటికి తీసుకువెళ్ళాడనుకున్నాను, కానీ ఇంత మోసం చేసి తీసుకువెళ్తాడా? ఇక నిన్ను నీ గురించి అపార్థం చేసుకునేలా చేసి ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండేలా చేయాలని చూస్తున్నాడా? లేదు, ఇక నుంచి వాళ్ళకి అంతు చూశాను, ఇలా వదిలిపెట్టాను. ప్రాణాలు తీయాలని చూసిన ఆ మూర్ఖుడు, ఈరోజు నీ ప్రాణాలు తీయాలని చూసిన ఈ మూర్ఖుడు పని వదిలిపెట్టాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవును మహాలక్ష్మి గారు, అసలు మీ నాన్న ఆ రోజు నాతో ఏం మాట్లాడో తెలుసా అని అనగానే అవును, నువ్వు ఆ రోజు ఏం మాట్లాడాననేది చెప్పలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అసలు మీ నాన్న ఆ రోజు కారులో కలిసి నాతో ఛాలెంజ్ చేశాడు, నా కూతుర్ని తిరిగి నా ఇంటికి తీసుకొస్తాను, నీ కళ్ళ ముందే నా కూతుర్ని నా ఇంట్లోకి వచ్చేలా చేసి
ఆ తర్వాత ఇక జీవితాంతం నా ఇంట్లోనే ఉండేలా చేస్తాను అని మీ నాన్న నాతో ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ ప్రకారమే ఇక నిన్ను నిజంగా మారినట్లు వచ్చి నిన్ను తీసుకువెళ్ళాడు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఈ విషయం ఆ రోజు ఎందుకు నాకు చెప్పలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ రోజు చెప్పాలనుకున్నాను, కానీ నీకు మీ నాన్న నిజంగా మారాడని నువ్వెంత సంతోషపడ్డావో ఆ సంతోషాన్ని చూసి మీ సంతోషాన్ని ఎందుకు నేను చెదరగొట్టాలి అని అనుకున్నాను. అందుకే ఈ నిజాన్ని చెప్పలేదు అని అనగానే ఇక మహాలక్ష్మి వెంటనే చక్రిని హక్ చేసుకుంటుంది. సారీ చక్రి, నేను తప్పు చేశాను. నిజంగా వాళ్ళు మారారనుకొని నిన్ను నాతో పాటు ఆ ఇంటికి తీసుకువెళ్ళాను, కానీ నీకు అవమానపరచాలని చూశారు. ఇక వదిలిపెట్టను చక్రి, వదిలిపెట్టను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. వెంటనే మహాలక్ష్మి వాళ్ళంతా చూశాను అని అనుకుంటూ ఇక ప్రతాప్ ఇంటికైతే వస్తుంది. అప్పుడే అమ్మ మహా, చూసావు కదమ్మా ఆ చక్రి ఇంతవరకు రాలేదు, ఆ డబ్బు ఆ నగలు తీసుకొని పారిపోయాడు. చూసావు కదా వాడు ఎలాంటి వాడో, వాడు ఒక డ్రైవర్, వాడు చూడని డబ్బు చూశాడు కాబట్టి ఇక అంత డబ్బు ఏ రోజు చూడలేదు అనుకుంటా, కాబట్టి ఆ డబ్బు చూసి వానికి ఆశ పుట్టింది, ఆ డబ్బును తీసుకొని పారిపోయాడు. ఇక రాడమ్మా, నువ్వు కూడా అక్కడికి వెళ్ళని అవసరం లేదు అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే లలిత కూడా అవునమ్మా వాడు ఎలాంటి వాడో నీకే తెలిసింది కదా అని లలిత కూడా అంటూ ఉంటుంది. ఇక వెళ్ళొద్దు చెల్లి అని ఆది అంటూ ఉంటాడు. అప్పుడే నోరు మీయండి, ఇక చక్రి ఎలాంటి వాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటి వాళ్ళు అనేది నాకు తెలుసు. ఈ ఇంట్లో ఉన్న ప్రశాంతత కంటే నాకు ఆ ఇంట్లోనే సంతోషం ఎక్కువగా ఉంది. అసలు నేను అక్కడే ఉండాలనుకున్నాను. నిజంగా మీరు మారొచ్చి నన్ను ఈ ఇంటికి తీసుకువచ్చారు అనుకున్నాను, కానీ ఇక నువ్వు చక్రితో ఛాలెంజ్ చేసి నన్ను తీసుకువచ్చి చక్రికి ఇంత పెద్ద నింద వేసి ఇక నన్ను చక్రిని విడదీసి నన్ను ఎప్పటికీ ఈ ఇంట్లో ఉండేలా చేయాలని చూసారా అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే అప్పుడే ప్రతాప్, ఆది, లలిత షాక్ అయిపోతారు. ఇదేంటి, దీనికి విషయం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటారు. ఏంటి నాకెలా తెలిసింది అనుకుంటున్నారా, మీరు పారిపోయిందని అనుకున్న చక్రి నాకు కనిపించాడు, చక్రి నిజమంతా చెప్పాడు. అసలు నువ్వు డబ్బు చక్రి చేతికి ఎందుకు ఇచ్చావు అనేది కూడా తెలుసుకున్నాను. ఇక మిమ్మల్ని ఇలా వదిలిపెడితే కాదు, చక్రిని కూడా చంపాలని చూశారు. ఆ రోజు నారాయణ గారిని కూడా చంపాలని చూశాడు ఈ మూర్ఖుడు. ఇక మీ ఇద్దరిని వదిలిపెట్టను అని ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తుంది. వెంటనే పోలీసులు వచ్చి అక్కడున్న ప్రతాప్ని, ఆదిని ఇక అరెస్ట్ చేయిస్తుంది. ఆ డబ్బు తీసుకొచ్చి చూపిసి అక్రమంగా సంపాదించిన డబ్బు ఇది, ఈ డబ్బుతోటే వీళ్ళు ఇక ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు బయట ఉండడం కంటే ఆ స్టేషన్లో ఉండడమే మంచిది అని ఇక వెంటనే మహాలక్ష్మి అయితే చక్రి అక్కడ ఉన్న ప్రతాప్ని, ఆదిని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేలా చేస్తుంది. ఈ విధంగానైతే చక్రి ద్వారా అసలు నిజం తెలుసుకొని ఇక ప్రతాప్, ఆదిని అరెస్ట్ చేయిస్తుంది. మహాలక్ష్మి అయితే తిరిగి మాధవ ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.